నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అనుకోని సంఘటనలు చాలా జరుగుతున్నాయి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని సంఘటనలు సైతం జరగడంతో ఎక్కడికక్కడ వాహనాలు యాక్సిడెంట్లు కావచ్చు, బస్సు యాక్సిడెంట్లు ఇట్లాంటి అనేక జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అలర్ట్ అయినటువంటి పరిస్థితి. ఒకవైపు రవాణా శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు, మరోవైపు పోలీసులు ఎక్కడికక్కడ వెహికల్స్ సంబంధించిన తనిఖీలు చేస్తున్నారు. ఎట్లా ఉన్నాయి, ఆ రోడ్ సేఫ్టీ పాటిస్తున్నారా, ముఖ్యంగా వాహనాలు చెకింగ్ చేసే క్రమంలో అయితే వాళ్ళకి ఎట్లా నియమ నిబంధనలు ఎలా పాటిస్తున్నారు అనే అంశం పైన ఇప్పటికే తనిఖీలు నిర్వహిస్తున్నారు. మనం ఈ తనిఖీలు ఏదైనా సంఘటన జరిగినప్పుడే తూతు మంత్రంగా చేస్తారు, మళ్ళీ యథావిధిగా కొనసాగే పరిస్థితి అయితే మొత్తం ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా ఇట్లాంటి సంఘటనలు మాత్రమే హైలైట్ అవుతాయి. అనంతరం మర్చిపోతున్నటువంటి సిచ్యువేషన్ మాట్లాడదాం. నిజామాబాద్ సంబంధించి ఇప్పటికే ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడికక్కడ ప్లేసెస్ సైతం కూడా ప్రైవేట్ యజమానులు కబ్జా చేస్తున్నటువంటి సిచ్యువేషన్గా చూడొచ్చు. మరి నగరంలో పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ కావచ్చు, ఈ కబ్జాలు కావచ్చు, ఈ పోలీసులు చేసే ప్రక్రియ ఏదైతే ఉందో దీనికి అంతటికి ఎట్లా కొనసాగుతుందనే అంశం పైన నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక అనుకోని సంఘటనలు ఏదైతే యాక్సిడెంట్ పరంగా చూసుకుంటే మన జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఎక్కడికక్కడ పోలీసులు అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్. నిజామాబాద్ జిల్లాకు చూస్తే ఇప్పటికే ఈ స్కూల్ వెహికల్స్ కావచ్చు, ఈ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఇప్పటికే మీరు తనిఖీలు అయితే చేస్తున్నారు. పరిస్థితి ఎట్లా ఉంది? ఏదైనా సంఘటన జరిగినప్పుడు హడావిడి చేస్తారు, మళ్ళీ అనంతరం ఆ సంఘటన ముగిసిపోగానే శరమామూలుగా ఇదైతే కనిపిస్తూ ఉంటుంది. దీనిపైన ఈ ప్రస్తుతం ఎట్లా ఫోకస్ చేశారు? అసలు అందరికీ నమస్కారం. ఈరోజు ప్రేక్షకులకు పరిచయం చేయడం ముఖ్యమైన విషయాలు ట్రాఫిక్ మేనేజ్మెంట్ కానీ, ఆ తర్వాత సార్ చెప్పినట్టు తెలుగు ప్రజలకు ఏముందంటే ఆరంభ శూరత్వం అంటాం. ఏదైనా సంఘటన జరగగానే హడావిడి చేయడం. తర్వాత మా సిపి గారు అయినటువంటి పి సాయి చైతన్య ఐపీఎస్ సార్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ గురించి చాలా శ్రద్ధ తీసుకొని మేము వచ్చినప్పటి నుంచి ప్రతి విషయంలో ఆ స్కూల్ బస్సెస్ కానీ, మొన్న కర్నూలు ఇన్సిడెంట్లో జరిగినటువంటి ప్రమాదంలో ముఖ్యంగా డ్రైవర్ ఏదైతే అశ్రద్ధ వహించి తర్వాత దాంట్లోనే సెల్ ఫోన్లు రవాణా జరగడం, దాని బ్యాటరీస్ లిథియం అనే ఒక అమోనియా ఉంటుంది దాంతో బ్లాస్టింగ్ ఎక్కువగా జరగడం, ప్రాణ నష్టం జరిగింది. మనకు కూడా ఇక్కడ పోయిన గురువారం రోజు స్కూల్ బస్సు పేరు చెప్పను, ఒక స్కూల్ బస్కి అర్సపల్లి పిఎస్సి ముందల గేట్ ఓపెన్ అయిన తర్వాత ఆ బాబు ఒకరు ఇబ్బందిగా 10-15 నిమిషాలు కష్టపడితే కానీ చిన్న దెబ్బలతో బయటపడ్డాడు. బట్ ఒక నలుగురికి ఇంకా చిన్న దెబ్బలు తగిలి తర్వాత బండిని షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ రోజు ఆ టెలికాన్ఫరెన్స్లో సార్ మాకు చెప్పింది ఏంటంటే, ఒక నెంబర్ 1 కర్నూలు ఇన్సిడెంట్, రెండవది అర్సపల్లి ఇన్సిడెంట్తో అప్రమత్తమైన. మా సార్ చెప్పింది స్కూల్ బస్సులు ముఖ్యంగా చిన్న పిల్లలు పోతున్నారు. దాంట్లో ఒకరి మేము ఓల్డ్ సిటీలో అడిగితే అక్కడ సంవత్సరానికి 7,000 నుంచి 10,000 రూపాయలు తీసుకుంటున్నట్టు చెప్తున్నారు. మేము చూసింది ఏంటంటే, నెంబర్ 1 ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండడం బస్సులో. ఏదైతే ఎల్లో ప్లేట్ ఉంటుందో దానికి ఆ డ్రైవర్కి యూనిఫామ్ ఉండాలి, ముఖ్యంగా కాకి డ్రెస్. మేమైతే యూనిఫామ్ ఏదైతే ఉందో కాకి డ్రెస్. నెంబర్ 2 ఫస్ట్ ఎయిడ్లో దాంట్లో అయోడిన్, టించరు, తర్వాత దెబ్బ తగలని ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ ఉంటే ఆ పిల్లల రక్షణగా ఉంటుంది. రెండవది, మేము స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ముందే ఒకటి అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేసాం. దాంట్లో ఫైర్ డిపార్ట్మెంట్, రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ యాజమాన్యాలు మొత్తం దాంట్లో మాతో సహా పాల్గొన్నాయి. మేము గమనించింది ఏంటంటే, ఆ టైంకి వాళ్ళు చెప్పిన నామ్స్ మొత్తం ఉన్నాయి అని మేము మొన్న చెక్ చేస్తే ఫస్ట్ ఎయిడ్ బాక్సులు లేవు. తర్వాత ఫైర్ ఎక్స్టింగ్విష్, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డ్రైవర్ కానీ క్లీనర్ కానీ అవగాహన తక్కువ ఉంది. తర్వాత ఎమర్జెన్సీ ఎగ్జిట్, ఏమన్నా ప్రమాదం జరిగినప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్లో లాకులు చేస్తున్నారు. దానివల్ల ఇమీడియట్గా షిఫ్ట్ కావడము, ప్రాణ రక్షణ దెబ్బలు జరిగితే దాన్ని గమనించడము. ఈ విషయాన్ని రవాణా అధికారులు కూడా చెప్పినాము. తర్వాత అదే రోజు పోయిన శుక్రవారం రవాణా అధికారులతో పాటు మేము కొన్ని జగిత్యాల టు ముంబై పోయే బస్సులు చెక్ చేసినాము, కొన్ని లోపాలు గుర్తించినాము. దాని తర్వాత స్కూల్ బస్సెస్లో ఒక స్కూల్ బస్సుకి అయితే మీరు పేరు చెప్పను, 0 డాక్యుమెంటేషన్ ఉంది. డ్రైవింగ్ లైసెన్స్ లేదు, ఫిట్నెస్ లేదు, ఆర్సీ లేదు, ఇన్సూరెన్స్ లేదు. ఏదైనా ప్రాణ నష్టం జరిగితే చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంది. వాళ్ళ డిపెండెంట్స్ ఉంటారు పిల్లలు, వాళ్ళు కాంతి రేఖలు, ఆ చిన్న పిల్లలు కూనలు పాపం, వాళ్ళ గురించి, వాళ్ళ ప్రాణం గురించి, వాళ్ళ ప్రతి విషయంలో మా సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రతిరోజు ఉంటుంది. ఆరంభ శూరత్వమే కాదు, తర్వాత మాకు నిజామాబాద్లో మాస్టర్ ప్లాన్ రానందుకు ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి, దాన్ని కూడా భాగంగా ఈరోజు 2 టౌన్లో ఈ అహ్మదీ బజార్ 2 టౌన్ ఏరియాలో అంతా 39 వీలు ఎంక్రోచ్మెంట్ చేస్తూ ఎవరైతే ఉన్నారో అవేర్నెస్ తీసుకొస్తున్నాం, ఫైన్లు వేస్తున్నాం. ట్రాఫిక్ మేనేజ్మెంట్ విషయంలో ఎలాంటి అశ్రద్ధ తీసుకోము, రెగ్యులర్గా చేస్తాం. ఇదైతే మీకు హామీ ఇస్తున్నాను. తప్పకుండా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఏదైతే ఉందో ప్రజలకు వాళ్ళకు చేరువ కావడము, అవగాహన కల్పించడం. ముఖ్యంగా యువకులు ఉన్నారు, దయచేసి హెల్మెట్ తొడుక్కోండి, మైనర్లు డ్రైవింగ్ చేయకండి. డ్రంక్ అండ్ డ్రైవ్లో మాకు 8 గంటలకే ఆటో సోదరులు దొరకడము చాలా దురదృష్టకరం. మీరు డాక్యుమెంటేషన్ పెట్టుకోండి. మీ రీడింగ్ కూడా 280, 300 వస్తుంది. దీన్ని బట్టి మీరు ఎలా పరిస్థితులు అర్థం చేసుకోవాలో చాలా గంభీరంగా ఉంది.
అందరికీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. మనమంతా ఐకమత్యంగా వాణిజ్య సముదాయాలు కానీ అందరూ కూడా నిజామాబాద్ పట్టణాన్ని ట్రాఫిక్ ఫ్రీగా, ప్రాణరహిత ట్రాఫిక్ ఫ్రీగా మరియు యాక్సిడెంట్ ఫ్రీగా చేద్దామని చెప్పి మా సిపి గారు చెప్తున్నారు. దాన్ని మేము తూచా తప్పకుండా పాటిస్తున్నాము. మీరు మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి మాకు కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ఏదైతే ఇక్కడ సమస్యలు ఉన్నో మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా నేను మీతో ఉంటానని హామీ ఇస్తున్నాను. ఏదైతే మీరు తనిఖీలు చేపట్టారో స్కూల్ బస్సెస్ కావచ్చు, మరోవైపు హెవీ వెహికల్స్ ఏవైతే ప్రైవేట్ వెహికల్స్ ఉన్నాయో దీనిపైన చేపడుతున్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు స్కూళ్ళ బస్సులకు ఎన్నోసార్లు అసలు రవాణా శాఖ కావచ్చు, పోలీస్ శాఖ ఈ సమన్వయంతో చేస్తే ఇప్పటికీ ఇట్లాంటి ఏదైతే మీరు చెప్తున్నటువంటి డాక్యుమెంట్ సరిగ్గా లేకపోవడము, వాళ్ళు లోపల డాక్యుమెంటేషన్తో పాటు లోపల ఫస్ట్ ఎయిడ్ ఇట్లాంటి ఏం పాటించట్లేని సందర్భాలు అయితే మనకు చోటు చేసుకుంటున్నాయి. వీళ్ళపైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎట్లా ఉండబోతుంది? వీళ్ళకు చెప్పి వదిలేయడమేనా, లేకపోతే ఖచ్చితంగా పాటించే విధంగా ఏమైనా చర్యలు ఉంటాయి? మీ అందరికి చెప్పేది ఒకటి ముఖ్యంగా కనుక మేము ఒక్కరే ఓన్లీ ట్రాఫికే కాదు, ఇది మా సిపి గారు ఏం చేశారంటే ల్యాండ్ ఆర్డర్ వాళ్ళని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి స్కూల్స్ వాళ్ళ పరిధిలో హెవీ బండ్లు ఈ రోజే మేము ఒకటి గమనించడము. దాంట్లో ఆయన పేరు కూడా చెప్పను, హెవీ వెహికల్, అది నో ఎంట్రీ టైంలో మాకు లోపలికి వచ్చింది. ఆయన అడిగితే అద్దాలు వెలగొట్టి బయటికి పోవాలంటున్నాడు. దానికి ఎగ్జిట్ డోర్ లేదు. మీరు చెప్పింది చాలా ముఖ్యమైనది. అందరూ అధికారులు మేమే కాకుండా, మేము ట్రాఫిక్ పరంగానే కాకుండా మా ఆరుమూరులో బోధనలో కూడా తక్కువ కాంపోనెంట్లో ట్రాఫిక్ ఉంది. అందుగురించే మా సిపి గారు శ్రద్ధ తీసుకొని ల్యాండ్ ఆర్డర్ వాళ్ళందరినీ దీంట్లో ఇన్వాల్వ్ చేశారు. మేము ఒక్కరే కాకుండా మీరు కూడా దయచేసి ప్రతి నిత్యము మమ్మల్ని అప్రమత్తం చేయండి. మాకు చెప్తే తప్పకుండా ఈ ప్రాబ్లమ్స్ అందరినీ కంప్లీట్ అయ్యే వరకు ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. ప్రైవేట్ విద్యా సంస్థల అధినేతనే ఇట్లా మాట్లాడితే, పోలీసు వాళ్ళకు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే సమాజం పట్ల కావచ్చు అసలు వీళ్ళని ఏ విధంగా చర్యలు ఉంటాయి అసలు దీనిపైన? నేను అందరికీ నమస్కరిస్తున్నాను బ్రదర్. ఎవరైనా సరే ఉంటాయి, కొంతమందికి నిజామాబాద్లో చూసినాము, వాళ్ళ పరిధిలో వాళ్ళకు ఉన్నటువంటి హుందాతనం కావచ్చు. మేము ఎప్పుడైనా వాళ్ళను హుందాతనంగా ఉండమని అడుగుతున్నాం. వాళ్ళకు కొన్ని చాలా వరకు ఇంతకుముందు ఇలాంటి చెక్కింగ్లు లేవు. ఒకసారి స్కూల్ స్టార్ట్ అయినప్పుడు అయిపోతే వాళ్ళు నిన్న స్కూల్ యాజమాన్యానికి యూనిఫామ్ గురించి చెప్తే అయిపోయింది కదా సార్, 2-3 నెలలు అయితే ఎగ్జామ్స్ అయిపోతాయి, మా యాజం అయిపోతుంది వచ్చే సంవత్సరం. ఇది నవంబర్ నెల, ఇంకా ఎగ్జామ్ జరగాలంటే ఇంకా 5 నెలలు ఉన్నాయి. కాబట్టి మీరు చెప్పినట్టు ఎవరిని కూడా మేమే హుందాగా ఉంటాం, యాజమాన్యాలు కూడా హుందాగా ఉండి సహకరించాలని కోరుతున్నాం. ఎందుకంటే మేము మాట్లాడేది పిల్లల గురించి, ముఖ్యంగా స్టూడెంట్స్ గురించి, చిన్న పిల్లల గురించి, కిండర్ గార్డెన్ అన్ని రకాల కంటిపాపలైనటువంటి ప్రతి ఫ్యామిలీకి భవిష్యత్ అయినటువంటి భావి భారత పౌరులను తీర్చిదిద్దే మీరు చాలా హుందాగాలని కోరుకుంటున్నాం.